కమలాకుచూచుట కుంకుమతో నియతారునితాతుల నీలతోనో కమలాయతలోచన లోకపతే దిగ్విజయీ భవ వెంకటశైలపతే. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరొక చక్కటి వీడియోతో వచ్చాను. అదేంటి అంటే శనివారం రోజు మనం ఆ శ్రీమన్నారాయణుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి. శనివారం అంటే ఇది మామూలు శనివారం కాదండి, శ్రావణ మాస శనివారం. అంటే అమ్మవారికి స్వామివారికి ఎంతో ఇష్టమైన శ్రావణ మాసంలో అమ్మవారికి ఏ విధంగా ఆరాధిస్తామో అదే విధంగా స్వామివారికి ఆరాధిస్తే అమ్మవారు చాలా సంతృప్తి చెంది మనకి అష్టైశ్వర్యాలను ప్రసాదింపచేస్తారు. ఈ శనివారం రోజు నేనైతే దేవుడి మందిరంలోని పీట వేసుకొని చేస్తున్నాను. మీరైతే దేవుడి మందిరంలోనే చేసుకోవచ్చు. ఈ పూజ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. స్వామివారి ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటే ముందున మనం పిండి దీపారాధనలు చేయాలి. 1 కానీ 2 కానీ 3 కానీ 5 కానీ ఇలా మీ వీలును బట్టి పిండి దీపారాధనలు చేయాలి. 1 చేసినా సరిపోతుంది. చేసి మంచిగా ఈ పూజకి మనం సింపుల్గా ఏమీ అవసరం లేదండి. ఏదైనా ప్రసాదం, నిత్య ప్రసాదం ఏదైనా పటికి కానీ బెల్లం కానీ ఉండి స్వామికి నివేదించవచ్చు. లేదు అంటే కొబ్బరి, అరటిపళ్ళు అవి ఉన్న స్వామివారికి నివేదించవచ్చు. వీలైతే పసుపు రంగు ఒత్తులు వేసుకొని నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యండి. ఇది చాలా మంచిదన్నమాట. శనివారం రోజు ఎవరైతే నువ్వుల నూనెతో దీపారాధన చేసి చిమ్మిడి ఉండలు స్వామివారికి నివేదిస్తారో వాళ్ళకి గ్రహపరమైన దోషాలు ఏవి ఉన్నా సరే అన్నీ తొలగిపోతాయి అంటారు. అదేవిధంగా రావి ఆకు దీపారాధన కూడా శనివారం చాలా ఉపయోగపడుతుంది. వీలైతే మీకు రావి ఆకు ఎక్కడైనా చెట్టు దగ్గర దొరికితే ఆ దీపారాధన కూడా చేసి చూడండి. ముందుగా విఘ్నేశ్వరునికి పంచోపచార పూజ కానీ షోడశోపచార పూజ కానీ మీ వీలుని బట్టి చేసుకోండి. మంచిగా పండో ఫలము స్వామివారికి నివేదించి అప్పుడు మనం పూజను మొదలు పెట్టుకోవాలి. పూజని పంచోపచార పూజ చేసుకోవచ్చు, షోడశోపచార పూజ చేసుకోవచ్చు. ఇన్ని పెట్టి ఇన్ని నైవేద్యాలు పెట్టి అలంకరణ చేసి చెయ్యాలని ఏమీ లేదు. మన వీలుని బట్టి మనం పూజ అయితే చేసుకోవచ్చు. ఇంట్లోనే ఉన్నాము, ఖాళీగా ఉన్నాము అంటే మనసు ప్రశాంతంగా ఉండడం కోసం అలంకరించుకొని స్వామివారిని 5 నిమిషాలైనా చూస్తే మనసుకు చాలా బాగుంటుంది. లేదు మాకు అవ్వదు, మేము డ్యూటీకి వెళ్తున్నాము, వీలు కాదు పూజ చేయడం అనుకునే వాళ్ళు 1 చెంబుతో నీళ్లు పెట్టి గుప్పెడు పూలు స్వామివారి దగ్గర సమర్పించి నమస్కరించుకున్నా సరిపోతుంది. చూస్తున్నారు కదా, స్వామివారికి ముందుగా వినాయకునికి పూజ చేసి తర్వాత స్వామివారికి తులసి దళాలు అదేవిధంగా చామంతి పూలు ఉంటే సమర్పిస్తూ గోవిందనామాలు అయితే చదువుతున్నాను. గోవిందనామాలు కానీ అష్టోత్తరాలు కానీ చదువుకుంటే చాలా బాగుంటుంది. శనివారం ఉదయమే మీకు వీలైతే ఇంట్లో సుప్రభాతాన్ని, స్వామివారి సుప్రభాతాన్ని ఉదయాన్నే పెట్టుకోండి. మనసుకి ఎంత బాగుంటుందో పూజ చేసి ఆ అగరబత్తీలు అవి కూడా సువాసన ఇల్లంతా ఉండి పాజిటివ్గా ఉండి తులసి చెట్టు, తులసి అమ్మవారి దగ్గర దీపారాధన, అదేవిధంగా ద్వారం దగ్గర ఒక 2 పుష్పాలు పెట్టుకొని కొంచెం పూజ చేయండి. శనివారం ఎంత పాజిటివ్గా ఉంటుందో. నాకైతే చాలా ఇష్టమైన రోజు అంటే శనివారమేనండి. స్వామివారికి ఆరాధిస్తాం కదా, మనసుకైతే నిండుగా అనిపిస్తుంది. ఇక్కడైతే నేను ఎర్రని గులాబీలు కూడా అష్టోత్తరంలో ఉపయోగిస్తున్నాను. నేనైతే వీలైనన్ని పుష్పాలను అయితే పెట్టుకుంటానన్నమాట. మనకి ఎన్ని వీలైతే అన్ని. ఈ గులాబీలన్నీ కూడా మా చెట్టుకే పూసాయి. అవన్నీ కూడా తెచ్చుకొని నేను స్వామివారి పూజలనైతే ఉపయోగిస్తున్నాను. తులసి దళాలు, పుష్పాలు, అష్టోత్తరం చదువుతాము, గోవిందనామాలు చదువుతాము, అందువల్ల వాటికి ఉపయోగించవచ్చు. ఇవన్నీకి మనకు పుష్పాలు లేవు అంటే వెండి పుష్పాలు కానీ పసుపు రంగు అక్షంతాలు కానీ వేసి స్వామివారికి నమస్కరించుకోవచ్చు. అనంతరం మనం కొబ్బరికాయనైతే కొట్టుకున్నాను. ఒక దానిమ్మ పండు అదేవిధంగా యాపిల్స్ అవి కూడా
ఫ్రూట్స్ కూడా నేను స్వామివారికి అయితే నివేదించాను. ఏవీ లేకపోతే వడపప్పు, చలివిడ, బెల్లము ఇటువంటివి కూడా మనం స్వామివారికి నివేదించవచ్చు. ఇలా మనకి వీలైనంతలో స్వామివారిని ఆరాధించి ఇల్లంతా ధూపం వేయడం వల్ల చాలా పాజిటివ్గా ఉంటుంది. తప్పకుండా ఈ శ్రావణ మాసంలో శనివారం రోజు, మంగళవారం రోజు, శుక్రవారం రోజు మీ వీలుని బట్టి పూజనైతే ఆచరించండి. ఎందుకంటే శ్రావణ మాసం అంతా కూడా పూజలు చేసుకుంటే మనం నిత్య దీపారాధన చేయలేని వాళ్ళకి ఇల్లంతా పాజిటివ్గా అనిపిస్తుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కొందరైతే శ్రావణ మాసంలో స్వామివారికి ముడుపు కూడా కడతారు. అలా ముడుపు కూడా కట్టుకోవచ్చు. 7 శనివారాల వ్రతాన్ని కూడా ఆచరించవచ్చు మన వీలుని బట్టి. చూశారు కదా, ఇలా సింపుల్గా స్వామివారిని ఆరాధించడం వల్ల స్వామి అమ్మవార్ల అనుగ్రహం అయితే మనకి తప్పకుండా లభిస్తుంది. సాయంత్రము, ఉదయము పూజ చేయడానికైతే ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓం శ్రీమాత్రే నమః.